అక్కడ నువ్వు క్రైస్తవుడు అయితే నీకు బైబిల్ ప్రామాణికం. నువ్వు అందుకనే క్రైస్తవుడు అని హిందువుడు అని అడిగాను. నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ ప్రామాణికం. బైబిల్ ప్రామాణికం కనుక ఇంకో బైబిల్లో మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో మలాకి గ్రంథంలో దశమభాగం కోసం ఉంది. లేవియా కాండంలో 27వ అధ్యాయం 30వ వచనం 31వ వచనాల్లో దశమభాగం కోసం ఉంది. అలాగే అబ్రాహాము కాలంలో దశమభాగం ఇచ్చాడు. యాకోబు కాలంలో ఇవన్నీ చెప్తాను. నువ్వు క్రైస్తవుడు కాదు నీకు బైబిల్ కోసం ఏమర్థం అవుతుంది? క్రైస్తవుడు కాదు అంటారు అయ్య గారు. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. మీరు ఏం చెప్పాలి అయ్య గారు? ఒరే బాబు, దక్షిణ భాగం ఇచ్చుకోవాలి దేవుడికి. దక్షిణ భాగం కాదు, దశమ భాగం. అందుకనే నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే, నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే దక్షిణం కాదు, దశమ భాగము. దశమ అంటే 10వ భాగం అని అర్థం. దశమ భాగం అను ఒకసారి. దశమ భాగం అను ఒకసారి అను. దశమ భాగము. దశమ భాగం కరెక్ట్. బాగా ఇప్పుడు మాట్లాడు. దశమ భాగం అనాలి. మీరు ఇంకొకరికన్నా ఫోన్ చేసినప్పుడు దక్షిణ భాగం అన్నారనుకో, మీరు మతం బాధలను అందరికీ అర్థమైపోతుంది. మీరు ఇంకొకరు ఫోన్ చేసినప్పుడు కానీ దక్షిణ భాగం అన్నారనుకోండి, మీరు మతం బాధలని అవతల గుర్తుపెట్టేస్తారు. మీరు దశమ భాగం అని ప్రాక్టీస్ చేయండి ముందు. దశమ భాగం అని ప్రాక్టీస్ చేయండి ముందు. వందనాలండి అయ్యగారు. వందనాలండి. ఎవరండి? నేను కైక్లూరు నుంచి అండి అయ్యగారు. అయ్యా ఎక్కడండి? కైక్లూరు అండి, కైక్లూరు పక్కన చెప్పండి. కరకట్టండి అయ్యగారు. అదే అయ్యగారు, మా బ్రదరు బిల్డర్ అండి. అయితే అయ్యగారు, ఆయన ఏంటంటే మామూలుగా వచ్చిన కొంచెం డబ్బులు ఏం చేస్తారంటే, కొంచెం ఈ పేదవాళ్ళకి అన్ని సాయాలని అన్ని కొంచెం చేస్తూ ఉంటారు అయ్యారు. అయితే చర్చిలోకి వెళ్తున్నాం కానీ నేను ఇస్తాను అయ్యారు, దక్షిణ భాగం ఇస్తాను. నాకు వచ్చిన దాంట్లో ఎంత వస్తుందో అంత ఇచ్చేస్తూ ఉంటాను. నేను 10,000 సంపాదించాను, అవి ఇస్తూ ఉంటాను అయ్యారు. ఈయన ఏంటంటే నేను బయట డొనేషన్ గట్రా ఇస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఇవ్వట్లేదు అయ్యారు. మీరు ఎవరండి? మీ పేరేం పేరు? మీరు ఎవరు? నా పేరు డానియల్ అయ్యారు. డానియల్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను పల్లీలు బండి అయ్యారు నాది. అయ్యారు చార్టును ఇవి అమ్ముతా అయ్యారు నేను. అయితే మా బ్రదర్ మట్టుకి బిల్డింగ్ గట్రా అమ్మి కొంటా ఉంటారు అయ్యారు. ఆయన కొంచెం బాగా రిచ్ మాట అయ్యారు, కొంచెం బాగలేదు. ఆయన ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు అనాథ శరీరానికి ఇడ్లీకి డొనేషన్ ఇస్తూ ఉంటారు. అయితే అయ్యారు ఏంటంటే నేను దక్షిణ భాగం ఇవ్వాలన్నగారు అని అంటూ ఉంటాను. అంటే మనం చేసేది కూడా మంచిదే కదా బ్రదరు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన. అంటే కొంచెం నేనేమంటానంటే, మనం సంపాదించిన సంపాదనలో కనీసం 10% అన్నా దేవుడికి ఇవ్వాలి కదా అని నేను అంటూ ఉంటాను. ఆయనేమో మామూలుగా ఒరే బాబు మనం ఇలా చేస్తున్నాం కదా, ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆయన అంటారు. ఒకసారి మీతో మామూలుగా ఆయనకి అనుమానం వచ్చింది అయ్యారు. ఏంటంటే కొంచెం ఆయనకి ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందంట. ఇది ఇట్లా ఇవ్వట్లేదు కదా అయ్యారు, ఒక 2 ముక్కలు మాట్లాడారు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి అయితే మీకు కొంచెం ఇబ్బంది ఏదో వచ్చిందన్నావు కదా. నేను చెప్పాను అయ్యగారికి, ఇలాగా నేను ఇలా పల్లీల బండి పానీపూరి అమ్ముతా ఉంటాను. అయితే మా బ్రదర్ గారు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తారు, అయ్యగారంటే కొంచెం డొనేషన్ గట్టా బయట అనవసరం గట్టా ఇస్తూ ఉంటారు, చర్చిలో ఇవ్వట్లేదు అని చెప్పాను. మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా, ఒకసారి అడగండి మీ అనుమానం ఒకసారి అయ్యగారిని. అయ్యగారు హలో. హలో ఎవరండి? అయ్యగారు వందనాలు అయ్యగారు. వందనాలండి. ఎవరండి? డేవిడ్ అయ్యగారు. డేవిడ్ అయ్యగారు. ఎవరండి? మంది ఆయన ఆకువీడు అయ్యారు. ఆకువీడు అయ్యగారు. చెప్పండి. అయ్యగారు దక్షిణ భాగాల గురించి చెప్పారు కదా అయ్యగారు, చూశాను అది. ఈ మధ్య నేను ఒక 6 నెలల నుంచి ఇవ్వట్లేదు అయ్యగారు.
కొంచెం ఏమైనా అంటే కొంచెం అంటే నేను చర్చిలో ఇవ్వాలంటాను అయ్యగారు. ఈయనేమో కొద్ది బిల్డింగ్లు కొన్ని అమ్ముతా ఉంటారు. ఈయన అనాథాశ్రమం గట్టా ఇస్తారని చెప్పాను కదా, అంటే ఈయన కొంచెం ఏదో అనుమానం వచ్చిందంట. అంటే ఇవ్వట్లేదు కదా, నేను ఇవ్వాలని చెప్తా ఉంటాను నేను. అంటే నేను ఎక్కువగా ఏంటంటే పిల్లలకి బర్త్డే కానీ అవి కానీ ఏది జరిగినా పెళ్లి రోజు కానీ అవన్నీ కూడా నేను అనాథాశ్రమం పిల్లలు ఉంటారు కదా అయ్య గారు, వాళ్ళకి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయటం, వాళ్ళకి హెల్ప్ చేయటము అలా చేస్తూ ఉంటాను. దశమ భాగాలు అయితే 6 నెలల కాడ నుంచి కొంచెం ఆగిపోయాను అయ్య గారు. నేను చర్చికి వెళ్ళే ఉన్నాయి గారు, చర్చికి కూడా కొంచెం తగ్గిస్తాను. అంటే దశమ భాగాలు వాళ్ళకి ఇవ్వటం వల్ల కనీసం నాకు 1,50,000 వచ్చిన నేను 15,000 అలాగే ఇస్తాను. ఏంటంటే నాకు అనుమానం వచ్చింది అయ్య గారు కొంచెం, దాని మూలన నేను ఆపేసి ఈ 15,000 వేరే చోట ఖర్చు పెడదాంలే అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ ఇంకా వేరే వాళ్ళకి ఖర్చు పెడుతున్నాను అయ్య గారు. నేను అది పొరపాటు అంటారా? కొన్ని అయ్యగారు మొన్న ఒకరు పాపం వర్షాలకి ఏదో నీళ్ళు గట్ట పడిపోతే కొద్దిగా డొనేషన్ చేశారు అయ్యారు, ఒక 50,000 దాకా. అలాంటివి చేస్తూ ఉంటారు. అవి అలా చేయటం వల్ల యేసు ప్రభు వారికి మంచిది అంటారా, లేకపోతే కంపల్సరీ చర్చిలోనే ఇవ్వాలంటారా? నాకు అర్థం కాలేదు అయ్య. ఎందుకు చేశారో నాకు పూర్తిగా క్లారిటీగా చెప్పండి. హలో అయ్యా. అయ్యగారు, మీ వీడియోలు చూస్తూ ఉంటాను అయ్య గారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇప్పటి నుంచి నిన్న ఒక వీడియో చూశాను అయ్య గారు. మొన్న ఒక వీడియో చూశాను. అదే దశమ భాగాల గురించి చెప్పారు కదా, దేనికి అది కూడా చూశాను అయ్య గారు. అదే గారు నిన్న ఒక వీడియో మొన్న ఒక వీడియో చూశారు. నిన్న మీరు చెప్పిన దాంట్లో మనం దేవుడికి ఇచ్చే కానుక అనేది ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఇబ్బంది పడతాం మనం అని చెప్పారు కదా అయ్య గారు. చూపించా. దేవుడికి ఇచ్చే కానుక ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇబ్బంది పడతాను అనలేదు. శాంసన్ అనే బ్రదర్ ఒక ఆయన మాట్లాడితే దానికి నేను వివరణగా చెప్పాను, నేనేమి చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎవరో ఒకసారి నాకు క్లారిటీగా చెప్పండి బ్రదర్. నా పేరు డేవిడ్ అయ్య గారు. డేవిడ్ అండి, మీది ఏ ఊరు? మరి ఆకివీడు. కైకలూరు ఏమో అయిందా? నాది అయ్యారు, నాది కైకలూరు పక్కనే అయ్యారు, చిన్నది పల్లెటూరు అయ్యారు. ఎందుకు వచ్చింది ఇప్పుడు? అలా కాదు, ఒక మాట మాట్లాడేది ఏదో మీరు ఏదో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. ఎందుకు వచ్చింది దొంగ ముసుగులు? మీరు మతోన్మాదులన్న సంగతి నాకు తెలుసు. మీరు ఆగమే తెలుసు అయ్యగారు. నా మీద అల్లేదు, నీకు తెలియదు అనుకుంటున్నట్టు ఎవరు మాట్లాడుతున్నారో మాకు తెలుసు అనుకుంటున్నారా? ఏదో పిచ్చి పిచ్చి మాటలు మానేయండి. ఏదో నాటకాలు ఎందుకు మాట్లాడతారు మీరు? దక్షిణ భాగాల కోసం అసలు ఏం మాట్లాడాలనుకుంటారు మాట్లాడండి. మీకు ఏమన్నా దమ్ముంటే ఇదేమైనా ఉంటే మీకు దక్షిణ భాగాల కోసం ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి క్లారిటీగాను. అంతే తప్ప ఎందుకు మీరు మతోన్మాదులన్న సంగతి నాకు తెలుసు, మీ వీడియోలు మాకు తెలుసు, మీరు ఏం చేస్తారో మాకు తెలుసు. ఎవరెవరి దగ్గర పిచ్చి పిచ్చి ఆశలు వేసిన నా దగ్గర పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే కుదరదు. మీరు ఏమైనా దక్షిణ భాగాల కోసం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, మాట్లాడదాం. ఎందుకు వచ్చింది నాటకాలు ఎందుకు మీకు? అయ్యగారు మీరు ఎవరైనా మాది వెళ్దా? అయ్యగారు మేము దక్షిణ భాగాలు ఇవ్వాలనుకుంటున్నాండి, మేము ఇచ్చేస్తామండి అంటే మేము అంత పిచ్చి ఇవ్వాలనుకుంటున్నారండి ఇక్కడ. నాటకాలు మానే డైరెక్ట్ గా మాట్లాడి దక్షిణ భాగాల కోసం నీకు ఏమైనా ఇబ్బందా? దక్షిణ భాగాల కోసం నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు. మీరు మతోన్మాదులు అనే సంగతి నాకు తెలుసు. డైరెక్ట్ గా విషయానికి వచ్చేయండి. మీరు దక్షిణ భాగాల కోసం ఏం మాట్లాడాలనుకున్నారు చెప్పండి. అయ్యారు ఇప్పుడు దక్షిణ భాగాలు చర్చలో ఇవ్వాల్సిందంటారా కంపల్సరీ? దక్షిణ భాగాల కోసం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు మతోన్మాదులు అయితే దక్షిణ భాగాల కోసం మీరు మాట్లాడటం ఏంటి నాకు చెప్పండి. అది కాదు గారు, ఇప్పుడు నేను మీరెవరో మాకు తెలుసు, మీరెవరో మాకు తెలుసు. నేను అంత తెలియని అంత సింగరులు ఏం కదా ఇక్కడ. దక్షిణ భాగాల కోసం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దక్షిణ భాగాల కోసం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నువ్వు ఎవరికి ఇచ్చావు దక్షిణ భాగాలు చెప్పు నాకు. కంపల్సరీ చర్చిలో ఇవ్వాలంటారా అని చెప్పి అడుగుతున్నా. ఎందుకయ్యా ఇప్పుడు దక్షిణ భాగాల కోసం ఏడుస్తున్నారు? ఎందుకు ఏడటం మీకు? ఇప్పుడు హిందూ ధర్మంలో కూడా దోపిడీ జరుగుతుంది. హిందూ ధర్మంలో కూడా దోపిడీ జరుగుతుంది.
అది ఏం జరుగుతుంది? జరుగుతుంది. గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, కన్యాదానం అని చెప్పేసి బోల్డ్ అంత జరుగుతుంది. జాతకం బాగోలేదని, వాస్తు బాగోలేదని, కీడు పోవాలంటే అర్చన చేయాలని, యాగం చేయాలని, ప్రత్యేక పూజలు చేయాలంటూ విని చెప్తున్నాను. అడిగా కదా చెప్తున్నాను. అడిగింది గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, కన్యాదానం, జోగిని అని ఇలాగ బోల్డ్ అంతా పెట్టేశారు. జాతకం బాగోలేదని, వాస్తు బాగోలేదని, కీడు పోవాలంటే అర్చన చేయాలని. విను తర్వాత మాట్లాడదు కానీ ఎవరి దగ్గర ఫోన్ చేసి నా దగ్గర ఎక్కువ పిచ్చి ఆటగల మానండి. నేను చెప్తాను ఆగింది ముందు. ఎందుకు ఎందుకు ధైర్యంగా మాట్లాడి మీరు ఫోన్ చేయడం ఎందుకయ్యా మీరు? ఇప్పుడు దాకా ఏమన్నా ఎక్కువగా మాట్లాడానా? ఏదో మీరు ఎవరో నాకు తెలుసు. మీరు ఈ దశమ భాగాల కోసం ఆటల కోసం మీకేంటి? ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు హిందూ ధర్మంలో బోల్డ్ ఉన్నాయి వాటి కోసం మాట్లాడండి. జాతకం బాగాలేదని, వాస్తు బాగాలేదని, కీడు పోవాలని, అర్చన చేయాలని, యాగం చేయాలని, ప్రత్యేక పూజలు అంటూ పెళ్లికో రేటు, సాగుకో రేటు, తద్దానికో రేటు, గుళ్ళు దర్శనానికి ఒక రేటు, ప్రత్యేక దర్శనానికి ఒక రేటు, వేల సంవత్సరాలుగా అమాయక ప్రజలను అజ్ఞానంలో ఉంచి వేలకు వేల లక్షలాది రూపాయలు దోచుకున్నటువంటి ధర్మం ఇది. పాస్టర్ గారు మీరు చెప్పింది విన్నాం. ఇప్పుడు మేము చెప్పేది వినాలిగా మీరు. ఏది నువ్వు పూర్తిగా వినలేదు. మీరు పూర్తిగా వినండి. నేను చెప్పేది పూర్తిగా చెప్పి మీరు ఒక మాట వినండి. నాకు ఫోన్ ఫోన్ చేసావు. ఫోన్ చేసిన తర్వాత అవలేదు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ వాటి సంగతి తెలుసండి. దర్శనం బాగలేదు. ఇప్పుడు ఎందుకు అంత దొంగ మూసిక వేసుకుని రావాల్సిన పని వచ్చింది? మీరు ఎవరో నాకు వెళ్దా? మీరు వెళ్దా? పాస్టర్ గారు ఇప్పుడు మేము చెప్పేది ఉన్నాం కదా. ఇప్పుడు మేము చెప్పేది వినండి. ఒకసారి ఇప్పుడు పెద్ద జరుగుతుంది, శ్రీశైలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందులో ఏం పొరపాట్లు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి పోనీ. మరి క్రైస్తవులు ఏ పొరపాట్లు జరుగుతున్నాయి? అలా కాదు, నేను పొరపాట్లు అంటలేదు. దశమ భాగము కంపల్సరీ అక్కడ చర్చలో ఇవ్వాలా, లేదంటే కనుక విశ్వాసులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చా? దశమ భాగం అనేది దేవుడు నియమించింది. అది అందరూ ఇష్టపూర్వకంగా తీస్తున్నారు. అదేమి బలవంతం కాదు. ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు. లేకపోతే వాళ్ళని ఏమో బలవంతాన్ని ముక్కుపిండి ఏమి లాగరు. కానీ ఐందవంలో ప్రతి దానికి ఒక రేటు. జాతకం బాగోలేదంటారు, కీడు పోవాలని అర్చన చేయాలంటారు, యాగం చేయాలంటారు, ప్రత్యేక పూజలు చేయాలంటారు, పెళ్లికో రేటు, సాగుకో రేటు, తడ్డానికో రేటు, గుళ్ళో దర్శనానికో రేటు, ప్రత్యేక దర్శనానికో రేటు. దాని సంగతి ఏంటి చెప్పండి. పాస్టర్ గారు నేను చెప్పేదానండి. ఇప్పుడు ప్రత్యేక పూజ ఎవరు చేయించుకుంటున్నారు? ఎవరు చేయించుకుంటారు? ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు ముప్పటిదాకా మీరు చెప్పారు, మీరు ఇప్పుడు వాడదాకా మీరు చెప్పారు కదా, నేను ఉన్నాను కదా. నేను ఒక మొక్క చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నా, నేను ఇల్లు కట్టుకుంటున్నా, పూజ చేయించుకుంటున్నా, దానికి ఇచ్చుకుంటా. ఒకవేళ నాకు ఓపుకుంటే 5,000 ఇచ్చుకుంటా, లేదా క్రైస్తవంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు అలా చర్చికి వెళ్ళి వాళ్ళు ఓపుకుంటే ఇచ్చుకుంటారు. మీకేంటి విషయం మనకు క్రైస్తవులు ఇచ్చుకున్నారు. మీకెవడు చెప్పండి. ఇది మీకేంటి బాధ? అలాగే అయ్యగారు ఇప్పుడు అయ్యగారు నాది గుంటూరు దగ్గర బొబ్బులంక పక్కన చిన్న గ్రామం. అయ్యగారు మీరు ఒక వీడియో చూసారు లేదు ఇన్స్టాగ్రామ్ లో? ఒక అమ్మాయికి ఆపరేషన్ ఇస్తానని చెప్పి ఒక అయ్యగారు ఏం చేశారంటే గోదావరిలో ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి ఆపరేషన్ ఇస్తా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన అమ్మాయితో సహా ముంచేసి ఆ ఇద్దరు కాలం చేశారు. అయ్యారు మరి దీన్ని మీరు ఏం చెప్తారు? ఎలాగెలాగా చెప్పు మళ్ళీ చెప్పు. ఒక అమ్మాయికి ఆపరేషన్ ఇస్తానని చెప్పి అమ్మాయిని గోదావరి దగ్గర తీసుకెళ్తే, అది కృష్ణానది దగ్గర తీసుకెళ్తే అమ్మాయికి ఆపరేషన్ ఇస్తా అయ్యగారికి ఏం చేశారంటే హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. వస్తే ఆ అమ్మాయిని ఆయన వదిలేకుండా ఆ అమ్మాయిని కూడా ముంచేసి అమ్మాయిని చంపేశాడు అయ్యగారు. గారు ఇంకోటి అయ్యగారు రెండోది ఏంటంటే కలవర సతీష్ గారు స్వస్థతలు ఉన్నాయని అమ్మాయిని కావాలని చంపలేదు. అక్కడికి వెళ్ళాక హార్ట్ అటాక్ వచ్చింది, అతను పోయాడు. కావాలని చంపిన పూజారులు ఉన్నారు, చూపించరా? కావాలని చంపేసినట్టు బాబాలు ఉన్నారు, చూపించమంటావా?
కావాలని భక్తి పేరును మోసం చేసి చంపేసిన బాబాలు ఉన్నారు. చెప్పండి అయ్యగారు. భక్తి పేరును మోసం చేసి చంపేసినటువంటి పూజారులు ఉన్నారు. చూపించమంటావా? చెప్పమంటావా? చూపించండి. చూపిస్తుంది ఉన్నాయి, పెడతాను. పెట్టండి. క్రైస్తవం మీద పడేడతారు ఎందుకు? క్రైస్తవం మీద ఎందుకు పడేడతారు మీరు? మళ్ళీ మామూలుగా అయ్యారు మేమేమండి మేము విశ్వాసులాగా ఫోన్ చేసి ఎందుకు ఎందుకు ఎందుకయ్యా ఎందుకు అమాయక జనాలని మోసం చేసేసి అమాయక జనాలను మోసం చేయడానికి మీరు చేస్తున్నారు. ఎవరికో చేసినట్టు నాకు చేస్తున్నారు. నాకు తెలుసు మీరు ఎవడో తెలుసు, మీ మతానువాదులు ఏంటో తెలుసు. పాటలు మేళ్ళ కట్టేస్తున్నారు అయ్యారు. కాళ్ళు కాళ్ళు మేళ్ళ ఏంటో మాస్టర్ గారు మిమ్మల్ని ఇంతవరకు కూడా నేనేమన్నా పొరపాటుగా మాట్లాడామా? నేనేం పొరపాటుగా మాట్లాడలేదే. మీరే అన్నారు అయ్యారు ఎదవేడుపులు ఏంటి 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 అని అన్నారు అయ్యారు. మీరు అంత దొంగతనంగా ఫోన్ చేసి మీరు విశ్వాసులుగా ఫోన్ చేయవలసిన అవసరం వచ్చింది. మేము చాలా మంది పాస్టర్లు చూసాం. మాకున్న డౌట్లని అడగడానికి మీరు ఏం చేసి కాల్ చేయడం మాకు తెలదు అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు 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 మేము అడిగిన దానికిను మీరు చెప్పిన దానికి కొంత ఉందా సమాధానం? మీరు దశమ భాగాల కోసం నాతో మాట్లాడారు అవునా? నేను చెప్పేది ఏంటంటే చర్చిలో కంపల్సరీ దశమ భాగం ఇవ్వాలా, లేకపోతే పైన బయట ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసుకున్నా దేవుడు చూస్తాడా అన్న విషయం గురించి ఫోన్ చేశాను. కరెక్టే, బాగానే చెప్పు. అది ఒక క్రైస్తవుడు అడిగితే చెప్తాం అంతే తప్ప మతోన్మాదులు అడిగితే మేము అలాగే ఎందుకు చెప్తాం? ఇప్పుడు మతం అని ఇప్పుడు మేమన్నా నుదురు మీద ఏమైనా రాసుకున్నాం ఏంటి? మీరు మీరు హిందువులై ఉండి మీరు క్రైస్తవులకి ఫోన్లు చేసి సేవకులకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారండి. మీరు ఫోన్ చేసి మీకు తెలిస్తే తెలిసింది, ఓకే, మీకు తెలిస్తే తెలిసింది కాదంటలా. నేను మిమ్మల్ని పొరపాటు పడట్లేదు, నేను పొరపాటు చెప్పండి. ఒక మొక్క క్లారిటీగా చెప్పండి బ్రదర్. మీరెవరు? మీరు క్రైస్తవులా హిందువులా? నేను క్రైస్తవుడు హిందువా కరెక్ట్గా చెప్పు నాకు ముందు. నేను సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు క్రైస్తవుడువా హిందువుడువా? చెప్పేదనండి పాస్టర్ గారు, నేను చెప్పేదనండి క్రైస్తవులు హిందువులు అని భారతదేశంలో ఏమన్నా ఈ పర్మనెంట్ అనుకుంటున్నారా ఏంటి? అలా కాదే. ఇప్పుడు మరి నువ్వు ఎవరం చేసావు? ప్రభు నమ్ముకున్నట్టుగా మీరు ఫోన్ చేశారు. క్రైస్తవుడిని. మీరు క్రైస్తవులా హిందువులా? ఇప్పుడు నిజం తెలుసుకోవాలి ఉంటారుగా. మీరు హిందువులా క్రైస్తవులా మాకు క్లారిటీగా చెప్పండి. మీరు హిందువులు అయితే నేను హిందువులుగా మాట్లాడతాను, క్రైస్తవులు అయితే క్రైస్తవులుగా మాట్లాడతాను. మీరు ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో నిజం అనేది ఒకటి ఉంటుందిగా. అయ్యా అలా కాదండి, నిజమా బద్మా అనేది తర్వాత మాట్లాడుతుంది. మీరు ఎవరు హిందువులా క్రైస్తవులా? నేను హిందువును క్రైస్తవును చెప్తాను. హిందువు క్రైస్తవ కూడా తెలియదు. వీళ్ళిద్దరి మధ్యలో నిజం అనేది ఒకటి ఉంటుందా ఉండదా? ఒక మాట హిందువా క్రైస్తవ కూడా తెలీదా నీకు? నాకు నిజమా అబద్ధమా అని తెలియాలి పాస్టర్ గారు. నాకు ముందు నిజమా అబద్ధం తెలియాలి. ఇప్పుడు దశమ భాగం అనేది అడిగిన దానికి మీ దగ్గర జవాబు లేదు. మీరు హిందువులా క్రైస్తవులా క్లారిటీ చెప్పండి. నేను అడిగే చెప్పండి. మీరు హిందువులా క్రైస్తవులా నాకు క్లారిటీగా చెప్పండి. నేను చెప్తాను. ముందు దశమ భాగం చర్చిలో ఇస్తేనే జరుగుద్దా, లేదంటే సేవా కార్యక్రమాలు జరిగితే చేస్తే కనుక ఏమన్నా యేసు ప్రభు వారు కానీ ఏమన్నా మనకి కరుణిస్తారా లేదా అని ఒక మాట చెప్పండి నాకు, నేను చెప్తా. దశమ భాగం అనేది క్రైస్తవులు ఇస్తారు, క్రైస్తవులు మాట్లాడతారు. మీరు క్రైస్తవులు కాకుండా దశమ భాగాల కోసం మీరు మాట్లాడుతున్నారు. అందరూ క్రైస్తవులే.
అసలు ఇవ్వటం వల్ల దేవుడు మనము సేవా కార్యక్రమాలు చేస్తే అది మెచ్చుకుంటారా? వద్దు. మీరు దొంగ, అదే అంటున్నాను, మీరు దొంగ నాటకాలు ఆడొద్దు. మీరు దొంగ నాటకాలు ఆడొద్దు. ఎవరి దగ్గర మాట్లాడండి, మాట్లాడకండి. మీతో మీ మతోన్మాదులతో నాకు చాలా అనుభవం ఉంది. మీ మతోన్మాదులతో చాలా అనుభవం ఉంది. మీ డిగ్రీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. బాబు, మీ డిగ్రీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. మేము అడిగేదానికి సమాధానం చెప్పట్లేదు మీరు. నేను అడిగిన దానికి ఎవరు అసలు సమాధానం చెప్పాలి. నా నోట్లో నుంచి ఇంతవరకు ఏమి రావా. మీరు ఎవరని చెప్పాలి. మీరు ఎవరు? క్రైస్తవులా, హిందువులా? క్రైస్తవులా, హిందువులా? మీరు ఫోన్ చేశా. నేను నిజాన్ని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. నా నోట్లో నుంచి ఇంతవరకు బూత్ మాట రాట్లా. అన్ని మీ నోట్లో నుంచి వచ్చింది. ఒకసారి మీరు మాట్లాడిన ఆడియో చూసుకోండి. నా నోట్లో నుంచి బూతులు ఏమి రాలేదు. ఎందుకంటే మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారని, మీరు దొంగలుగా వచ్చి, మీరు క్రైస్తవులుగా వచ్చి, మీరు మతోన్మాదులు అయ్యి ఉండి క్రైస్తవులుగా మాట్లాడతారని నేను కోపంగా మాట్లాడాను. మీరు హిందువులు, పక్కా హిందువులు, పక్కా మీరు హిందువులు. క్రైస్తవులు అయితే కాదు. క్రైస్తవులు కానప్పుడు మీకు దశమ భాగం కోసం ఎందుకు? క్రైస్తవులు కానప్పుడు దశమ భాగం కోసం ఎందుకు? ఒకవేళ దశమ భాగం కోసం మాట్లాడితే హిందూ దోపిడీ కోసం మాట్లాడారు ముందు. ఒక వ్యక్తి వీడియోలో దశమ భాగం ఇవ్వద్దని చెప్పాడు. ఒక వ్యక్తి వీడియోలో దశమ భాగం ఇవ్వద్దని చెప్పి అన్నాడు. మీరు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. దాన్ని ఏంటంటే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మేము విన్నాము, మీరు చెప్తున్నప్పుడు విన్నాము. ఈ రెండింటి మధ్య వేరియేషన్ అంటే మాకు తెలియాలిగా. అదే కరెక్ట్ కాదు. నేను ఒకసారి అలా కాదు ఒకసారి నన్ను మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడతారా? సరే. ఇప్పుడు నేను ఎందుకు క్రైస్తవుడు, ఎందుకు హిందువుడు అని అడుగుతున్నానంటే, వినండి, జాగ్రత్తగా వినండి. మీరు అడ్డుగా మాట్లాడకండి. నేను ఎందుకు క్రైస్తవులా, మీరు హిందువులని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒకవేళ క్రైస్తవులైతే క్రైస్తవుడికి ప్రమాణం బైబిల్. బైబిల్లో ఏం చెప్పిందో, బైబిల్లో చెప్పినటువంటి మాట మీకు వర్తిస్తుంది. లేదండి మేము క్రైస్తవులు కాదండి, మీ హిందువులు అంటారా, మీకు బైబిల్ వర్తించదు. మీకు ఉన్న గ్రంథాలు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మీకుంటాయి. అర్థమవుతుందా? అందుచేత ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే బైబిల్ చెప్పినట్టుగా బైబిల్లో చెప్పబడింది దశమ భాగం యెహోవా సొమ్మని ఉంది కనుక క్రైస్తవుడు అయితే బైబిల్ ఫాలో అవుతాడు. అది కూడా ఇష్టపూర్వకంగానే ఫాలో అవుతాడు. క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, బాప్తిజం తీసుకున్న రోజు నుంచే ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలనే రూల్ లేదు. అలాగే ఎవరు కూడా ఎవరిని కూడా బలవంతం పెట్టరు. వినండి. అదే వచ్చింది. వినండి. మళ్ళా మీరు మాట్లాడారు నేను వింటాను. మీరు మాట్లాడదు నేను వింటాను. వినండి ఒకసారి. వినండి ఒకసారి. వినండి అయ్యా బాబు, చెప్పు. నేను ఎందుకు వినండి, మాట్లాడుతున్నాను కదా. నేను ఆగా కాబట్టి మీరు మాట్లాడండి. చెప్పనే నేను కూడా చెప్తాను. అదే అలా మాట్లాడండి. మీరు అంతసేపు మాట్లాడదు, రేపు ఈ టైం దాకా మాట్లాడతాను నేను. వినండి ఒకసారి. వినండి. అప్పుడు అయితే ఏంటంటే బైబిల్లో చెప్పబడినటువంటిది క్రైస్తవుడికి ప్రామాణికము, వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పబడింది హైందువుడికి ప్రామాణికము, ఖురాన్లో చెప్పబడింది ముస్లింకి ప్రామాణికం. అందుకు నేను ఏమని అడిగాను అంటే, మీరు క్రైస్తవులా హిందువులా అని అడిగాను. మిమ్మల్ని ఏదో అవమానపరచడానికో కించపరచడానికో కాదు. మీరు క్రైస్తవులు అయితే మీకు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు చెప్తాను. మీరు క్రైస్తవులు కాకపోతే అప్పుడు నేను వేరేగా మాట్లాడతాను. అందుకోసం నేను అడిగాను. అర్థమవుతుందా మీకు? దానికి నేను అడిగిన దానికే మీ దగ్గర జవాబు లేదు. మీరు క్రైస్తవులా హిందువులు అంటే దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేకపోయారు. ఒక మాట అంటే అయ్యారు, నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోవద్దు. మీలాంటి అయ్యగారే పాపం మా బ్రదర్ వాళ్ళ అత్తగారు పాపం నిత్యం చాలా కన్నీటి ప్రార్థనలు చాలా చేసేది అయ్యారు. అయితే మొన్న ఆవిడకి హాస్పిటల్ తీసుకెళ్లి విజయవాడ ఆవిడ చనిపోయింది అయ్యారు. ఆవిడకి మీలాగే పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇలాగ సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా మా బ్రదరు అంటే ఒక ఆయన చాలా ఇబ్బంది పడిపోయి ఇలా పాస్టర్ గారు చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారని చెప్పేసి అన్నారని, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోగా ఇంకో పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, ఓరు పిచ్చోడా యేసు ప్రభు ఎలా బతికిస్తాడరా బాబు, పిచ్చోడా నిన్ను, ఆవిడ ఎలా బతుకుద్దురా, తీసుకెళ్ళి ఆవిడ ధర్మ కార్యక్రమాలు చేయించరా బాబు అని చెప్పాడు అయ్యారు. నేనేం చేశానంటే, ఒరే బ్రదరు నువ్వు ఆ ప్రభావం ముందు ఆవిడని తీసుకెళ్ళొద్దు, అయ్యగారు ఎలాగైనా బతికిచ్చేస్తారని చెప్పి 4 గంటలు ఆపాను అయ్యారు. నేను బతికించేస్తారని ఎవరు చెప్పారు? కొడతాకు వచ్చారు అయ్యారు.
బతికించేస్తారని ఎవరు చెప్పారు మీరు? ఏ దేవుడు నిన్ను బతికిచ్చేది ఆయన ఉత్తి మాటలు రాయన్ని యేసు ప్రభు లేడు ఏమి తలకాయ అని చెప్పాను రా. ఇప్పుడు బ్రతికించేస్తున్న పాస్టర్ చెప్పారా? చనిపోయిన వాళ్ళు బ్రతికించేస్తున్న పాస్టర్ గారు చెప్పారా మీకు? ఎందుకయ్య గారు మీరు లేని వీడియో పెట్టమంటారా? వీడియో పెట్టమంటారా? అలా కాదండి, వీడియో పెట్టమంటారా? విషయం ఏది క్లారిటీగా చెప్తలేదు. ఇప్పుడు పాస్టర్ గారు బ్రతికిస్తానన్నాడా? 9 మందిని బతికించాడు అయ్య గారు. బ్రతికిస్తానని చెప్పాడంటే అతను అబద్ధికుడే. బైబిల్లో చెప్పలేదు కదా, చచ్చిపోయిన వాళ్ళందరినీ బ్రతికిస్తాను బైబిల్లో చెప్పలేదు కదా. బైబిల్లో చెప్తే చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతికిల్లా అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతానే ఉంటారు. అలాగని బైబిల్లో చెప్పలేదు కదా. బైబిల్లో చెప్పలేదు ఎవరైనా పాస్టర్ చెప్పాడంటే అది బైబిల్లో చెప్పింది కాదు, పాస్టర్ గారు చెప్పినట్టు సొంత మాటలే. యేసుప్రభు వారు లాజరు అన్నాడు, యేసుప్రభు వారు లాజరు బయటకు రా అన్నాడు, యేసుప్రభు వారు లాజరు బయటకు రా అన్నాడు అన్నాడు కదా. ఆ విశ్వాసంతో వెళ్ళిపోయాం మేము. లాజరుని బ్రతికించాడు, మిమ్మల్ని బ్రతికించాలని చెప్పలేదు కదా. ఇప్పుడు లాజరుని బతికించాడండి. లాజరుని బతికించాడంటే ఆ విశ్వాసం అనేది మీకెందుకు వచ్చింది? లాజరుని బ్రతికించాడు, మీతో బ్రతికిందని చెప్పలేదు కదా. చనిపోయిన ప్రతి ఒక్కరు బ్రతికించబడతారని చెప్పాడు. స్వస్థతలు అనేవి వాళ్ళ యొక్క వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడుతుంది. స్వస్థత అనేది వ్యక్తిగత బాబాయ్ మీరిద్దరు కలిసి మాట్లాడితే కుదరదు. ఒకసారి వినండి. స్వస్థతలు అనేవి వ్యక్తిగత విశ్వాసం, అది ప్రతి మతంలోనూ ఉంటది. ప్రతి మతంలోనూ కూడా స్వస్థతలు అనేవి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. అంతే తప్ప ఎవరో పాస్టర్ చెప్పారు కదా, పాస్టర్ చెప్పిందని చెప్పింది అంటే పాస్టర్లో కూడా బైబిల్లో ఏం చెప్పేటువంటి పాస్టర్లు ఉన్నారు. పాస్టర్ గారు ప్రతి మతంలో ఉంటుందంటారా? ఏది ఇప్పుడు మతంలో విశ్వాసం లేకుండా మతాన్ని ఎందుకు అవలంబిస్తారండి? ఇప్పుడు ప్రతి మతంలోనే ఒకనండి, ప్రతి మతంలో కూడా వారికి విశ్వాసాలు ఉంటాయి. అలా విశ్వాసాలు ఉంటాయి కాబట్టి వెంబడించారు. వెంబడించకుండా పిచ్చోళ్ళు వెంబడించారు ప్రతి మతాన్ని. ముస్లిం మతంలో అడిగిన దానికి మీరు ఇద్దరు కనీసం జవాబు చెప్తలేదు. మీరు హిందువులా క్రైస్తవులా? ఒక మాట చెప్పండి నాకు. మీరు చెప్పిన దాన్ని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏం చెప్పలేకపోతుంది చూడు ఒకసారి. రికార్డ్ అవుతుంది కదా, నాది రికార్డింగ్ చేసుకుంటున్నారు కదా, చూసుకోండి ఒకసారి వెనక్కి వెళ్ళి. రికార్డింగ్ చేసుకుంటే గారు ఇబ్బంది ఉంది గారు. రికార్డింగ్ నాది మీరు రికార్డింగ్ చేసుకుంటున్నారు. మీరు పాస్టర్లు ఫోన్ చేస్తారు, రికార్డింగ్ చేసుకుంటారు, మతం మాది ఛానల్లో పెడతారో నాకు తెలియదు ఏంటయ్యా. మీరు మతం మాది కాదా చెప్పండి. మీరు మాట్లాడి రికార్డింగ్ చేసి మతం మాది ఛానల్లో పెడుతున్నారు కాదా? అవునా కదా? మీరు నన్ను నిజాన్ని తెలుసుకున్నట్లా, మీరు నన్ను నిజాన్ని తెలుసుకున్నారు. మీరు మతం మాదని నేను అంటున్నాను కాదని చెప్పండి. అలా కాదే గారు. ముస్లిం మతంలో ఇలాగే చచ్చిపోయిన బతికిస్తామని చెప్పారా? ఇందాక నుంచి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు ఇది దీనికి సంబంధం లేని విషయాలు. అసలు మీరు ఎవరు అంటే ఇప్పటికి మీరు క్లారిటీ చెప్పలేదు. మీలాంటి దైవ సంబూతులు చెప్పిన విషయాలే కదా అయ్యారు. మీలాంటి పాత్ర చేసిన వాళ్ళు చెప్పినవే కదా అయ్యారు. అయ్యా ఎందుకు వచ్చింది మీరు మీకు వీడియోలో మీకు ఏ సాక్ష్యం కావాలి చెప్పండి. మీకు ఏం పంపించమంటారు చెప్పండి. మీకు ఇప్పుడు అదంతా ఎందుకు? ఏ సాక్ష్యం కావాలి చెప్పండి. మీరు దశమ భాగం కోసం మాట్లాడారు. వినండి. మీరు దశమ భాగం కోసం ఫోన్ చేశారు. దశమ భాగం కోసం ఫోన్ చేశారు కదా. 4 గంటలు కూర్చోబెట్టాను నేను. ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. అసలు సాక్ష్యం చాలా మంది పాస్టర్లు సాక్ష్యం చెప్తున్నారు బతికిస్తున్నామని చెప్పి. అట్లాంటప్పుడు కూడా బైబుల్ సంకవ పెట్టుకుని పడుకుంటు పాపం మహాతల్లి. నిజంగా అనకూడదు కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు కూడా ఒక్క రోజు రాలేకపోయాడు. నాకు అదే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నిజం తెలుసుకోవటం తప్పలేదు. రాజ్యాంగం మాకు ఇచ్చిన ఏంటంటే నిజం తెలుసుకుంటాం అంతే. అది ఇప్పుడు నిజం తెలుసుకోవాలి. నిజాన్ని అడుగుతున్నాం మనం, తప్పే. మీరు నిజాన్ని అడగవలసినప్పుడు మీరు ఏం చెప్పాలండి? ఇదిగో మేము ఫలానా, ఇదిగో మాకు ఆన్సర్ చెప్పండి అన్నారు తప్ప మీరు క్రైస్తవుల్లాగా దొంగనాటకం ఆడి క్రైస్తవుల్లాగా ముసుగేసుకుని వచ్చి మీరు మతోన్మాదులు మీరు ఎలా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు
మీరు అవన్నీ పక్కన పెట్టి అవి పాస్టర్ గారు ఆ. మీరు అవన్నీ పక్కన పెట్టి దశమ భాగం చర్చిలో ఇవ్వాలా లేకపోతే సేవా ఏమైనా చేసుకుంటే దేవుడు చూస్తాడా అది ఒక మాట చెప్పండి నాకు. ఫోన్ పెట్టేస్తాం మేము. అలా కాదండి, దశమ భాగం కోసం మాట్లాడేటప్పుడు మీరు హైందవంలో ఉన్నటువంటి దోపిడీ కోసం ఎందుకు మాట్లాడరు? హైందవుల దోపిడి ఇప్పుడు పెద్ద తిరుపతి వెళ్తున్నాం కదా పాస్టర్ గారు, పెద్ద తిరుపతి వెళ్తున్నారు కదా వీళ్ళు. ఏది పెద్ద తిరుపతి వెళ్తున్నారా? పెద్ద తిరుపతి ఎందుకని? స్వామీజీలకి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ స్వామీజీలకి? స్వామీజీలకు ఉన్నాయి, పరిపూర్ణ స్వామికి ఉన్నాయి, చిన్నజీవి స్వామికి ఉన్నాయి. వాళ్ళందరికీ ఊరికనే వచ్చాయా? ఎలా వచ్చాయి డబ్బులు? ఆ స్వామీజీల్ని మేము యాగం బాగోలేదని, భక్తిని చేయాలని, యాగం చేయాలని, ప్రత్యేక పూజలని ఒక రేటు, అడిగింది బాగానే ఉంది దర్శనానికి ఒక రేటు. మీరు అడిగింది అదే మరి ఏంటి ఆ రేట్లు లేకుండా, రేటులు లేకుండా, డిమాండ్ లేకుండా ఏ పూజారైనా చేస్తాడా? చెప్పండి నాకు. రేట్ లేకుండా, డిమాండ్ లేకుండా ఏ పూజారైనా అర్చకం చేస్తాడని చెప్పండి నాకు. అదే ఎంత డిమాండ్ చేశారు? ఎంత డిమాండ్ చేస్తారు? రండి చూపిందాం. మీరు అడగండి, లేదని మీరు అడగండి పోనీ. ఇప్పుడు అలక్కదయ్య గారు చర్చికి వచ్చి నేను చర్చికి వెళ్తున్నా డిమాండ్ లేకుండా చావు తద్దుని కూడా చేయడు పంతులు. మాట అండి, డిమాండ్ లేకుండా తద్దుని కూడా చేయడు. మరి ఏది పంతులు ఎందుకు ప్రశ్నించు నువ్వు? ఏ డిమాండ్ లేకుండా తద్దినం ఎందుకు చేయరు? ఎందుకు చేయడు? వెళ్ళి కనుక్కోండి. మీరు క్రైస్తవుల మీద పడటం కాదు, సేవకుల మీద పడటం కాదు. పాస్టర్ గారు ఎక్కడ చేశారా మాట? అలక్కదయ్య గారు మీరు వెళ్ళి కనుక్కోండి. మీరు తద్దినం పెట్టి పంతులు అడగండి. ఒక మాట ఏంటంటే, నేను మొన్న ఒక దగ్గర వైజాగ్ దగ్గర ప్రార్థనకి వెళ్తే జాన్ పాల్ గారు వచ్చారని వెళ్తే ఫస్ట్ ఒక ప్రేయర్ చేశారు అయ్య గారు. ప్రేయర్ చేసిన తర్వాత సంచులు ఇచ్చారు, అదే దేవుడు కానుకని చెప్పి. అదే ఏ గుడికాడ కూడా ముందే పళ్ళెం పెట్టారు అయ్య గారు. ఎలాగంటే కొబ్బరికాయ కొనుక్కొని అక్కడికి వెళ్ళి గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత నీ జేబులో ఉంటే వెయ్యాలి, లేకపోతే లేదు, బయటకు వచ్చేవచ్చు. ఆ చెత్తకోకం బుడగడ పెడితే పెడతారు, లేదా పంతులు లేకపోతే లేదు అయ్యగారు. అయ్యగారు ఇక్కడ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటే కూటంలో ఏం చేయారంటే సంచులు ఇచ్చేసారు అయ్యగారు. సంచులు ఇచ్చేసి మళ్ళీ అయ్యగారు ఒక మాట పెడదాం. ఆ పెట్టిన ప్రభుత్వం ఏమన్నారంటే కోసం మన బ్రదర్ చాలా చాలా దేవుడి కోసం ప్రార్థన పెట్టించారు, దానికి అనేక ఖర్చులు ఉంటాయి, మనందరం కూడా మనకు తోచినంత కానుక అందులో వేయాలని చెప్పేసి అన్నారు అయ్యారు. అదే గుడికాడ అలాగ అనలేదు అయ్యారు. గుడికాడ అలాగే చర్చిలో కూడా అలాగే అన్న. నీ చర్చిలో రా చూపించు, నీ చర్చిలో చూపించరు రా. నువ్వు ఎక్కడ గుడికాడికి నువ్వు చర్చిలో ఎవరైనా డిమాండ్ చేసి చూపించండి. నేను డిమాండ్ లేనటువంటి చర్చిల బోర్డులన్నా చూపించండి. డిమాండ్ లేనటువంటి చర్చిలు ఉన్న బోర్డులన్నా చూపించండి. మీరు ఎక్కడో ఎవడో చేసేది అంటే వాళ్ళందరూ అనడానికి లేదు. మీకు పాస్టర్ గారు మీకు వీడియో పెట్టమంటారా మాట? ఏమండి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు దోపిడీ చేసేవాళ్ళు ఎవడో ఉంటాడు, నూటికో కోటుకో ఎవడో ఒక హిందూ బాబా ఎవడో ఏదో పని చేశాడని హిందువులు అందరినీ ఎదోలు అంటామా? అన్నాం కదా. అలాగే క్రైస్తవులను కూడా ఉంటారు, క్రైస్తవులను కూడా ఎదోలు ఉంటారని బైబిల్ ముందే చెప్పింది. దొంగ అపోస్తులు ఉంటారు, దొంగ బోధకులు ఉంటారు, దొంగ సేవకులు ఉంటారని బైబిల్లో ముందే చెప్పాడు. ముందే చెప్పాడు కూడా ఉంటారు, వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఒక హిందూ ఎవడో చేశాడు, హిందూ ఏదో పని చేశాడు అని హిందువులు అందరినీ ఎదోలు అంటామా? అనం కదా. మీరు అనవసరంగా మీరు ఏదో ఫోన్లు చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇలాంటి అనుకోండి. అందుకనే చెప్తున్నాను. అందుకనే ప్రతి మతంలో కూడా పనికి మనులు ఉంటారు, ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు. ఏమండి నేను చెప్పేది ఏంటంటే, నేను దేని గురించి ఆలోచించట్లేదు, నిజం తెలుసుకోవడం కోసం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చర్చిలో మీరు అడిగే పద్ధతి అయితే కరెక్ట్ కాదు.
మీరు ఒక హిందూగా వచ్చి మాట్లాడితే నేను హిందూగా మాట్లాడతాను, క్రైస్తవుడిగా మాట్లాడితే క్రైస్తవుడిగా మాట్లాడతాను. మీరు అటు ఇటు కాకుండా మీరు అసలు ఏంటో మీరు క్లారిటీ లేకుండా నాతో మాట్లాడతాను అనుకుంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏం మాట్లాడి మీరు ఈ మతం ఛానల్లో మీ ఆడియోలు పెడుతున్నారో మేము అన్నీ వింటున్నాం. మాకు అన్నీ తెలుసు. సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది. మీరు ఎవరికో ఫోన్ చేసి ఏదో మాయ మాటలు మాట్లాడండి నా దగ్గర మాట్లాడితే కుదరదు. అయ్యా మీరు ఏమైనా డైరెక్ట్గా మాట్లాడి నేను డైరెక్ట్గా సమాధానం చెప్తాను. చెప్పేదనండి ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఏం తప్పు ఉందో ఒక్కసారి చెప్పండి. తప్పు అంటే మీరు అడగడమే తప్పు. ఏంటి మీరు హిందువులు అయ్యండి మీరు క్రైస్తవులుగా నాతో మాట్లాడటం ఏంటి? మీరు దశమ భాగం అనేది మీకు సంబంధం లేదు. మీరు దశమ భాగం ఎవరికి ఇవ్వడం లేదు. ఇవ్వకుండానే మీరు దశమ భాగం మాట్లాడటం ఏంటి? ఇప్పుడు దశమ భాగం మీరు మీ వీడియో చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చి నేను ఫోన్ చేశాను. దశమ భాగం ఇవ్వటం కరెక్టా లేదంటే గనక పేదవాళ్ళకి సాయం చేయడం అదే చెప్పాను. అక్కడ నువ్వు క్రైస్తవుడు అయితే నీకు బైబిల్ ప్రామాణికం. నువ్వు అందుకనే క్రైస్తవుడు అని హిందువుడు అని అడిగాను. నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ ప్రామాణికం. బైబిల్ ప్రామాణికం కనుక నీకు బైబిల్లో మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో మలాకి గ్రంథంలో దశమ భాగం కోసం ఉంది. లేవియా కాండంలో 27వ అధ్యాయం 30వ వచనం 31వ వచనాల్లో దశమ భాగం కోసం ఉంది. అలాగే అబ్రాహాం కాలంలో దశమ భాగం ఇచ్చాడు. యాకోబు కాలంలో ఇవన్నీ చెప్తాను. నువ్వు క్రైస్తవుడు కాదు నీకు బైబిల్ కోసం ఏమర్థం అవుతుంది? క్రైస్తవుడు కాదు అంటారు అయ్య గారు. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. మీరు ఏం చెప్పాలి అయ్య గారు? ఒరే బాబు దక్షిణ భాగం ఇచ్చుకోవాలి దేవుడికి. దక్షిణ భాగం కాదు దశమ భాగం. అందుకనే నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే దక్షిణం కాదు. దక్షిణం అనేది ఆ గుళ్ళో ఇచ్చేది. దశమ భాగము. దశమ అంటే 10వ భాగం అని అర్థం. దశమ భాగం అను ఒకసారి. దశమ భాగం అను ఒకసారి అను. దశమ భాగము. దశమ భాగం కరెక్ట్. బాగా ఇప్పుడు మాట్లాడు. దశమ భాగం అనాలి. మీరు ఇంకొకరికన్నా ఫోన్ చేసినప్పుడు దక్షిణ భాగం అన్నారనుకో మీరు మతం బాధలను అందరికీ అర్థమైపోతుంది. మీరు ఇంకొకరు ఫోన్ చేసినప్పుడు కానీ దక్షిణ భాగం అన్నారనుకోండి మీరు మతం బాధలని అవతల గుర్తుపెట్టేస్తారు. మీరు దశమ భాగం అని ప్రాక్టీస్ చేయండి ముందు. దశమ భాగం అని ప్రాక్టీస్ చేయండి ముందు. అది ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కంపల్సరీ బైబిల్ ప్రకారం దశమ భాగం ఇవ్వాలి అంతే. నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ ఫాలో అవ్వాలి. దక్షిణ భాగం ఇవ్వాలి. నువ్వు ముస్లిం అయితే ఖురాన్ ఫాలో. నువ్వు హిందూ అయితే భగవద్గీత వేదాలు ఫాలో అవ్వాలి. అందుకనే క్రైస్తవులు కాదని అడిగాను. మీరు క్రైస్తవులే కాదా? మీరు క్రైస్తవులు కాకుండా మీరు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దశమ భాగం ఇవ్వాలి పాస్టర్ గారు. అందుకనే చెప్తున్నానండి. నేను చెప్పింది మీకు అర్థమవుతలేదు. అదే సరే అయ్యారు. సరే బాగా చెప్పారు. ఓకే వందనాలండి. దక్షిణ భాగం ఖచ్చితంగా వందనాలు అయ్యారు. అయ్యా